బోటు నెక్కగలవా ఓ నరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చంద్రబాబు సర్కార్కు సొంత పార్టీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి జలకిచ్చారు. తాడిపత్రిలో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందన్నారు. తన వర్గానికి చెందిన 25 మంది టీడీపీ నేతలు ఇసుక తరలిస్తున్నారని, ఇప్పటికైనా ఇసుక అక్రమ రవాణా ఆపాలని హెచ్చరించారు. లేకపోతే తానే చర్యలు తీసుకుంటా అన్నారు. మొత్తం తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో ఒక 25 మందే ఇసుక దొలుకుండేది. వాళ్ళందరూ నాకు ఆప్తులు, 5 ఏళ్ళు నాతో పాటు కష్టపడిన వాళ్ళు. నేను మళ్ళీ కోరుకుంటాను, మానుకోండి. మీకు ఒకరికైనా డబ్బులు అంటే 2,50,000 మంది ఉంటే ఓటర్లే, 25 మందికి ఇదే. దూరం చేసుకోవద్దండి దయచేసి. మీరంతా నా కోసం 5 ఏళ్ళు కష్టపడ్డారు, దూరం కావద్దండి. మీకు తెలుసో తెలియదో పొప్పూరుకు పోండి. ఆదివారం ఏసీబీ వాళ్ళు వచ్చి అంతా ఎంక్వైరీ చేసుకొని పోయినారు. దయచేసి వచ్చేది మీకేమీ లేదు. ఇంకోటి చెప్తున్నా, టిప్పర్ ఓనర్లో మీ బండ్లు బయటికి రావు. ఎక్కడన్నా పోయి తోలుకోండి, నా కాన్స్టిట్యూన్సీలో తోలొద్దండి దయచేసి చెప్తున్నా. బాగలేదు. మీరే డబ్బులు చేసుకోవాలనా? నేను ఎంత పోగొట్టుకున్నా అయితే నేను చేసుకోమంటారా? ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఇస్తారు. శివారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతున్న 25 మంది అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని తేట తెల్లవైంది. ఎలా చూడాలి ప్రస్తుతం జేసీ ప్రభాకర్ రెడ్డి కామెంట్స్? తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారని చెప్పారు. అందుకని తాడిపత్రి నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని స్వయంగా అంగీకరిస్తూ ఒక వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా అంటే 25 మంది తన ముఖ్యమైన అనుచరులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు తాడిపత్రి నియోజకవ్యాప్తంగా ఇసుక అక్రమంగా తరలిస్తూ ఉన్నారు. అయితే త్వరలోనే ఏసీబీ విజిలెన్స్ అధికారుల విచారణ జరగబోతోంది. ఈ నేపథ్యంలోనే అందరూ ఇసుక రవాణాను, అక్రమ రవాణాను మానుకోండి, మీరు అక్రమ సంపాదనను మానుకోవాలని ఆయన వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇకపై ఇసుక అక్రమంగా రవాణా చేస్తే ఖచ్చితంగా నేనే చర్యలు తీసుకుంటానని చెప్తున్నారు. అయితే ఇన్ని రోజుల పాటు పోలీసు అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? తాడిపత్రిలో ఇసుక అక్రమ రవాణా చేస్తూ ఉన్నప్పటికీ స్థానికంగా ఒక ప్రశ్న, ఒక చర్చ అనేది లేవనెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తే ఆపాలి, లేదంటే అక్రమ రవాణా కొనసాగాల అని దానిపైన స్థానికుల్లో విస్తృతమైన చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. హరి. ఆల్ రైట్ శివారెడ్డి.